ఆశ సంయుక్త హోంలో ఉందని భానుకి ఎందుకు చెప్పకూడదు? దీన్ని వాడుకుని ఓ పీడ వదిలించుకుంటే పోతుందిగా. అమ్మ నా డాడీ, నువ్వు మామూలుడివి కాదు. ఆశ సంయుక్త హోంలో ఉంది, రేపెళ్ళి మాట్లాడదాం అంటున్నావంటే ఇండైరెక్ట్గా నాకు ఆశ అడ్రస్ చెప్తున్నావు అనమాట. అర్థమైంది. నీ కొడుకుని కదా, నీ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోగలను. చెప్తా. ఏయ్ ఆశా, బయటికి రావే. ఆశా, బయటికి రా. ఆశా, బయటికి రావే. ఆశా, ఎక్కడది? పిలవండి దాన్ని, బయటికి రమ్మనండి. బాను, పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి నాకు కాదు, మీకు. దానికి షెల్టర్ ఇచ్చి మీకు పిచ్చి పట్టింది. దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మర్యాదగా తప్పుకోండి. అది నాకు కావాలి. పిలవండి దాన్ని, మిమ్మల్నే. భాను, అనవసరంగా గొడవ చేయొద్దు, వెళ్ళిపో. నువ్వెవడి నాకు చెప్పడానికి? దాన్ని బయటికి పిలిపించండి, లేదంటే కాల్చి పారేస్తాను. భాను, గంధించు. అడ్డు తప్పుకోకపోతే వాళ్ళకన్నా ముందు నువ్వు చేస్తావు. తప్పుకో. భాను, గంధించు. తప్పుకుంటావా లేదా? బావా, తప్పుకో. బాను, వద్దు బాను, ప్లీజ్ బాను. సంయుక్త, నువ్వు వెనక్కి వెళ్ళు. నా చేతిలో మీకు చావాలనుందా? అదంత తేలిక కాదు. ముందా గంధించు. ఫూలిష్ గా బిహేవ్ చేయకో. భాను, ఇక్కడ ఎవ్వరికి ఏం జరిగినా నిన్న దేవుడు కూడా కాపాడలేడు. అన్నింటికి తెగించే వచ్చాను. నాకు ఆశను అప్పగించండి, లేదా చచ్చిపోండి. వదలండి, వదలండి. వదిలిపెట్టడం, చంపి పారేస్తాను. వదలండి. వాడిని ఈడ్చుకు వెళ్ళండి ఎస్ఐ గారు. వదలండి. మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టడం, చంపి పారేస్తాను. దాన్ని చంపేసుకుని వదల్లో, దాని అంతు చూస్తాను. వదల్లో. ఎస్ఐ గారు, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
చెప్పు వర్ధన్. మీరు చెప్పినట్టు జరిగింది. ఆ భాను వచ్చి చాలా రాద్ధాంతం చేశాడు. టైంకి కరెక్ట్గా పోలీసులు ఎంటర్ అయ్యారు. నాకు తెలుసు వర్ధన్. సతీష్కి భానుకి జరిగిన గొడవ మొత్తం కావేరి నాతో చెప్పినప్పుడే భాను ఆలోచన ఎలా ఉంటుందో ఊహించాను. అందుకే వెంటనే పోలీసుల్ని అలర్ట్ చేశాను. పోలీసులు రాకపోతే పరిస్థితి మరోలా ఉండేది. స్వప్న కూడా చాలా భయపడింది ఈ విషయంలో. అందుకే అక్కడికి నిన్ను వెళ్ళమని చెప్పాను. థ్యాంక్ యూ వర్ధన్. భలేవారే, ఇది నా బాధ్యత. సంయుక్తకి హరీష్ మామయ్యకి ఇంత ప్రాబ్లం వస్తే నేనెలా ఊరుకుంటాను? వాళ్ళు ఒంటరిగా అలాంటి రాక్షసుని ఫేస్ చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను? అంతా ఓకే కదా? అంతా ఓకే. వాణ్ణి తీసుకెళ్ళిపోయారుగా. ఉంటాను. గుడ్ నైట్ బాబాయ్. సంయుక్త, రిలాక్స్. ఎందుకు ఇంకా టెన్షన్ పడతావు? వదిలే. బాబా, అంతా ఒక పీడకల్లా జరిగిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా నా వల్లే. దీనికి కారణం నేనే. నేనెక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. వీటిని ఎదుర్కోవడం నా వల్ల కాదు. ఎక్కడికెళ్తావు? ఎక్కడికెళ్ళినా ఇదిగో ఇలాగే ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడైతేనే సేఫ్టీగా ఉంటుంది నీకు. భయపడకు, ఇంకేం కాదు. రిలాక్స్. ఏయ్, వదలండి! ఏయ్, నేను చెప్పేది వినండి. వదలండి! రేయ్, నన్ను తోస్తారా? బాబు, ఇప్పుడు నీకు మర్యాద చేసే ఓపిక లేదమ్మా. అవతల మా ఫ్యామిలీ వెయిటింగ్. హాయిగా బజ్జు. నా ఫోన్ నా ఫోన్ ఎవరు తీశారు? నా ఫోన్ నాకు ఇవ్వండి. మా దగ్గర అన్నీ సేఫ్గా ఉన్నాయిలే. నేను ఫోన్ చేసుకోవాలి. నా ఫోన్ నాకు ఇవ్వండి. ఇప్పుడు కుదరదమ్మా. ఏ, నాకు ఫోన్ చేసుకునే హక్కు కూడా లేదా? పక్కా ఉండే ఉంటుంది. రేపు ఉదయాన్నే చేసుకో. ఉదయమా? ఉదయం చేసుకోవడం ఏంటి? నైట్ కదమ్మా, నెట్వర్క్ పనిచేయదు. మార్నింగ్ అయితే బాగా పనిచేస్తుంది. కానిస్టేబుల్ సార్, బాబుకి ఓ దిండు దుప్పటి అరేంజ్ చేయండి. ఏంటే అలా చూస్తున్నావు? పెద్దింటి కుర్రాడు, మర్యాదకి లోటు రాకూడదు. మన స్టేషన్ మీద గౌరవం పోతుంది. మళ్ళీ ఎప్పుడు రాడు. ఇవ్వండి. అలాగే సార్. గుడ్ నైట్ బాబు. ఇదిగా యా! ఆ! భాను, నువ్వు నెంబరు చూసుకోవా ధ్రువ? మీరా? ఏంటి టెన్షనా, పరధ్యానమా?
మీరు ఈ టైంలో ఫోన్ చేశారు? ఏమైంది రావు గారు? నీ చిన్న కొడుకు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటే నువ్విక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావుగా. అందుకే నిన్ను నిద్ర లేపుదామని ఫోన్ చేశాను. ఏమంటున్నారు రావు గారు? భాను పోలీస్ స్టేషన్లో? ఆ సంయుక్త హోం దగ్గర పోలీసులు భానుని అరెస్ట్ చేశారు. రేపొద్దునే ఫోన్ వస్తుంది. అప్పుడెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో. హలో హలో రావు గారు, హలో. అర్చన, లక్ష్మి త్వరగా రా. అర్చన ఆంటీ. రా రా రా. లక్ష్మి లగేజ్ తీసుకునిరా. అలాగే అమ్మా. బావా, అర్చన. అర్చన, నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నావు? కూర్చో. బాగున్నాను. అర్చన, నమస్తే అంకుల్. నమస్తే. కూర్చోమ్మా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్. నేను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందమ్మా. ఏమ్మా, ఊళ్ళోకి వచ్చి 6 నెలలు అవుతుందట. ఇప్పుడా ఇంటికి వచ్చేది? సిటీకి రాగానే మీ అందరినీ చూడాలనుకున్నాను అంకుల్. కానీ నిన్ను చూస్తే గతం గుర్తుకొస్తుందని ఆగిపోయావా? మన గతం ఎప్పటికీ మర్చిపోయేది కాదు కదా అంకుల్. అందుకేనా నువ్వింకా ఒంటరిగానే ఉన్నావు? నేనెప్పుడూ ఒంటరిని కాదంకుల్. పృథ్వీ ఇంకా నాతోనే ఉన్నాడు. అమ్మగారు, సూట్ కేసు తీసుకెళ్లి పృథ్వీ రూమ్లో పెట్టు. అలాగే అమ్మా. అర్చన, రా. రామ్మా.
కళ్ళజోడు పెట్టుకొని ఈ వాచ్ కట్టుకుంటే చాలా బాగుండేవాడు. చాలా థ్యాంక్స్ ఆంటీ. దేనికి అర్చన? రాగానే నన్ను ఈ గదిలో ఉండమన్నందుకు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తుంటే నువ్వు కూడా ఇక్కడుండాల్సిన దానివే కదమ్మా. సరే, వెళ్ళి నీ బట్టలు సర్దుకో. ఉమ్. పృథ్వీకి ఈ కోట్ అంటే చాలా ఇష్టం ఆంటీ. అది నువ్వు కొన్నదే కదమ్మా. అర్చన, నువ్వు వెళ్ళేటప్పుడు పృథ్వీ వస్తువులు నీకేమైనా కావాలనిపిస్తే తీసుకెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. అర్చన, కూర్చో అమ్మా, కాఫీ తీసుకొస్తాను. ఉమ్. డాడీ, డాడీ, వీళ్ళు కావాలని నన్ను ఇరికించారు. ఇదంతా ప్లాన్ డాడీ. నువ్వు కాస్త నోరు మూస్తావా? నమస్తే ఎస్ఐ గారు. నమస్తే, కూర్చోండి. ఎస్ఐ గారు, ఇవిగోండి బెయిల్ పేపర్స్. బానును వదిలేయండి. ఏంటి ఎస్ఐ గారు నవ్వుతున్నారు? ఈ బెయిలు ఎవడు కనిపెట్టాడా అని. అదేంటండి అలా అనేశారు? ఇంకేమనగలం, వెధవలందరికీ ఇది రాచమార్గం అయిపోయిందిగా. తప్పు చేయడం, తప్పించుకోవడం. సారీ ఎస్ఐ గారు, మా అబ్బాయి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. కానిస్టేబుల్ సార్. అతను వదిలేయండి. ఓకే సార్. ఇవి మీ వాడివే. ఏంటి చూస్తున్నారు? రివాల్వర్. సారీ ధ్రువ గారు, ఆ రివాల్వర్ ఇవ్వడం కుదరదు. సార్, అది లైసెన్స్డ్ గన్ సార్. అందుకేనా మీ వాడు సెన్స్ లేకుండా వాడుతున్నాడు? సార్, కుర్రాడు కదా సార్, ఏదో ఆవేశంలో.
ఆ విషయం మీకు తెలుసు, కానీ రివాల్వర్కి తెలియదు కదా. కుర్రాడైనా పెద్దాడైనా అది ఒకేలా పేలుతుంది, ఒకేలా ప్రాణాలు తీస్తుంది. ఒక్క సెకండ్ లేట్ అయితే అక్కడ 4 ప్రాణాలు పోయేవి. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ అయింది. మీ రివాల్వర్ సీజ్ అయింది. అందుకే కదండి బెయిల్ పేపర్స్తో వచ్చాం. బెయిల్ ఇచ్చింది నిందితుడికి, అతను వాడిన రివాల్వర్కి కాదు. అతనితో పాటు ధ్రువ గారు కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. రివాల్వర్ జడ్జి గారి ముందుంటుంది. లైసెన్స్ రద్దు చేస్తారా, తిరిగి మీకు అప్పచెప్తారా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అది కదా ఎస్ఐ గారు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఏ ఇంకా బెల్లం కుట్టి రాయిలా అలా నిలబడతావేంట్రా? రా. కాఫీ తీసుకోమ్మా. ఏమ్మా ప్రాజెక్ట్ వర్క్ ఎలా జరుగుతుంది? నేనంటూ కొత్తగా ఏం చేయట్లేదు అంకుల్. అప్పుడు పృథ్వీ మొదలుపెట్టిందే నేను కంటిన్యూ చేస్తున్నాను. చక్కగా ఏదైనా జాబ్ చేస్తే సరిపోతుంది కదా అర్చన. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇదంతా డబ్బు కోసమో నేను బ్రతకడం కోసమో చేస్తున్నది కాదంకుల్. ఇందులో నాకు తృప్తి ఉంది. ఎందుకంటే నేను చేసే ప్రతి సాయంలో నాకు పృథ్వీనే కనిపిస్తాడు. అర్చన అలా చెప్తూ ఉంటే అచ్చం పృథ్వీ చెప్తున్నట్టే ఉంది కదా శ్రీధర్. మీకు గుర్తుందా, ఎంతో మంది పేదవాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చేవాడు. వాళ్ళకి అవగాహన కల్పించడమే కాకుండా కావలసిన సహాయం చేసేవాడు. ఆ జ్ఞాపకాలన్నీ చెరగనివ్వకూడదనే ఆంటీ నేను తాపత్రయపడుతున్నది. పృథ్వీ జ్ఞాపకాలు అలసిపోనివ్వవు, పృథ్వీ జ్ఞాపకాలు ఆకిపోనివ్వవు. లోపలికి రండి గురుజీ, మాట్లాడుకుందాం. అక్కర్లేదులే, ఇక్కడే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. ఓసారి నవనాథరావుకు ఫోన్ చేయి.